హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో 1 కేజీ టమాటాలతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సంవత్సరం పాటైనా నిలువ ఉండే పచ్చడి పూర్తి గ్లాస్ కొలతలతోటి చూపించబోతున్నాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్‌లో ఇలా ట్రై చేయండి. మీరైతే పచ్చడిని ఎలా పెట్టుకుంటారో కామెంట్ కూడా చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. అన్నంలోకే కాదండి, టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకోండి. ముందుగా నేనైతే 1 కేజీ వరకు బాగా పండిన టమాటోల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటోల్ని వాటర్‌లో 2, 3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న టమాటోల్ని ఒక పొడి క్లాత్ పైన ఇలా వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. అస్సలు తడనేది ఉండకూడదు. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా క్లాత్ తోటి తుడిచేసి ఒక అరగంట పాటైనా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టేసుకున్న టమాటోల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నామంటే మనకి తొందరగా ఉడికిపోతాయి. ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాను. మీకు చిన్న సైజు టమాటోలు అయితే కట్ చేసుకునే పని లేకుండానే ఉడికించుకోవచ్చు. చూసారు కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వీటిని స్టవ్ పైన పెట్టేసేసి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనము టమాటోలను అయితే మగ్గించుకుందాము. టమాటాల్లో వాటర్ అనేది వస్తుంది కదా! ఆ వాటర్ అంతా పూర్తిగా ఇనికిపోయే వరకు కూడా మనము ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలని ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ ఉడికేలోపు మనము ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మెంతులు ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఆవాలు వేసేయకూడదు. ఆవాలు వేసేసామంటే తొందరగా వేగిపోతాయి కదా! మాడిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఆవాలను వేసుకోవాలి. ఇలా 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కొంచెం చిటపటలాడుతూ ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడైతే చూసారు కదా! ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. మళ్ళా మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఈలోపు మనం ఇందులోకి చింతపండు ఎంతైతే సరిపోతుందో తీసుకుందాము. ఈ చింతపండుని ఈనెలు లేకుండా, పెంకులు లేకుండా శుభ్రంగా తీసేసి పెట్టేసుకున్నాను. ఒక 125 గ్రాముల వరకు తీసుకున్నాను. మీకు టమాటాలు ఎక్కువ పుల్లగా ఉన్నట్టయితే 125 గ్రాములు సరిపోతుంది. పులుపు తక్కువగా ఉన్నట్లయితే 150 గ్రాముల చింతపండు సరిపోతుంది. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చింతపండుని వేసేసుకోవాలి. మరి వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించామంటే గట్టిగా అయిపోతుంది పచ్చడి. ఇప్పుడు ఇందులోకి ఈనెలు తీసేసి శుభ్రం చేసుకున్న చింతపండుని ఇందులో వేసేసి కలిపేసి బాగా పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే మనం మిక్సీ వేసేసుకుందాము. చూసారు కదా! ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఉప్పు కొలత తీసుకుందాము. చూసారు కదా! ఈ గ్లాసు గిద్ద గ్లాసు, మన ఇంట్లో కొలత గ్లాసులు ఉంటాయి కదా! అది గిద్ద గ్లాసు. ఈ గిద్దతోటి నేను 1 గ్లాసు తర్వాత ఒక పావు గ్లాస్ వరకు కళ్ళుప్పును వేసుకున్నాను. కళ్ళుప్పు వేసుకుంటే పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలానే అదే గ్లాస్ తోటి ఇలా 2 గ్లాసుల వరకు కారాన్ని వేసుకున్నాను. మీరు పులుపుని బట్టి కారాన్ని వేసుకోండి. కారము తక్కువ తినేవాళ్ళైతే కనుక ఒక హాఫ్ గ్లాస్ వరకు తగ్గించి వేసుకోండి. ఇలా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పూర్తిగా బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసేసుకోవాలి. మీకు ఏమన్నా డౌట్లుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. మీరు కనుక ఎక్కువ పచ్చడి పెట్టుకునేటట్లయితే కనుక ఇప్పుడు నేను చూపించిన కొలతల్ని డబల్ చేసి వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా! ఇలా అయితే బాగా కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు మిక్సీ అయితే వేసేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి పచ్చడిని వేసుకుందాము. మీరు ఒకేసారి వేసుకున్నామంటే పచ్చడి బాగా మెదగదు. నేనైతే 2, 3 సార్లుగా ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. మీరైతే గ్రైండర్ వేసుకునేటట్లయితే కనుక ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను మిక్సీ వేసుకుంటున్నాను కాబట్టి
ఇలా 2-3 సార్లుగా వేసేసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా మెత్తగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. అలానే నేను మిగిలిన పచ్చడిని కూడా మిక్సీ వేసేసుకొని మొత్తాన్ని ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకున్నాను. మనం గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత 3 సార్లుగా మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడిని మరోసారి గరిటె పెట్టేసి బాగా ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న మెంతులు, ఆవాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పచ్చడిలోకి వేసేసుకున్నాము. అలానే అదే మిక్సీలోకి 2 వెల్లుల్లిపాయల్ని ఇలా రెబ్బలుగా చేసేసుకొని వేసేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని కచ్చపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్‌ను కూడా పచ్చడిలోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చడిలో మనం వేసుకున్న మెంతి, ఆవాల పౌడరు అలానే చిన్నుల్లిపాయలు మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ చింతపండు పులుపు కనుక సరిపోకపోతే చింతపండుని ఉడికించుకొని ఆ పిప్పంతా తీసేసి చింతపండు పేస్ట్‌ని కూడా కలిపేసుకోవచ్చు. చూసారు కదా ఇలా పౌడర్ అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపునైతే వేసుకుందాము. ఒక కళాయి పట్టేసుకొని 200 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే పచ్చడి కోసం శనగ నూనె వాడుతున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి తగినన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత మంటని మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలి. మాడితే మాత్రము పచ్చడి టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా పోపు దినుసులు అయితే మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 5-6 ఎండుమిర్చిని వేసుకుందాము. ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా మనకి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని ఇలా మూత పెట్టేసామంటే స్టవ్ పైన నూనె అంతా చిందకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం చట్నీలోకి వేసేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకుందాము. మీరు ఒకేసారి పోపు వేసుకోకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పోపు పెట్టేసుకోవచ్చు. నేనైతే కొంచెం పచ్చడినే పెట్టేసుకున్నాను కాబట్టి ఒకేసారి పోపునైతే వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు పచ్చడిలో బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి. మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నూనె అనేది పచ్చడికి పైకి తేలుతూ ఉండాలి. లేదంటే పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ మీ ఇంట్లో జాడీ ఉంటే జాడీలో కానీ స్టోర్ చేసుకున్నామంటే పచ్చడి మనకి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ టమాటా పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి కాదు టిఫిన్‌లోకి కూడా చాలా బాగుంటుంది. దోస, పునుగులు, ఊతప్పం, బందోస ఇలా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరైతే ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.